SCTAC అండ్ TOE డాట్ పై ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆల్రెడీ ఉందంటుంది. సో నేను చేసింది ఉంది. సో టిక్టాక్ టాయ్ డెమో అని పెడదాం. ఓకే బిఎంఓ. ఓకే దీనికోసం మనం ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం గ్రిడ్ ఫామ్లో పెట్టుకోవాలి కాబట్టి సో టిండర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఓకే ఇంపోర్ట్ ఇంపోర్ట్ టిండర్ యాజ్ దాన్ని టీకే ఫామ్లో పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. సో క్లాస్ దానికి నేమ్ టైటిల్ నేమ్ ఇచ్చుకుందాం టిక్టాక్ టిండర్. ఓకే దెన్ మనం ఇప్పుడు డిఫైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇనిట్ని డిఫైన్ చేసుకుందాం. ఓకే ఓకే దెన్ మనం ఇప్పుడు ఇందులో మనం చేసుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే ఓకే మెయిన్గా మనం ఇంపోర్ట్ ఇందులో ఒక ఈ క్లాస్లోనే డిఫైన్ చేసుకోవాల్సింది సెల్ఫ్ అండ్ సెల్ఫ్ డాట్ మనం ఏమి వస్తామంటే ఇందులో కరెంట్ ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఎక్స్ అని పెట్టుకుంది. ఎందుకంటే మనకి స్టార్టింగ్ అంటే లైక్ స్టార్టింగ్ O or X ఏదో ఒక దాంతో స్టార్ట్ చేయాలి. సో దాన్ని ఎక్స్తో మనం పెట్టుకుందాం. మీరు కావాలంటే ఓతో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఎక్స్తో స్టార్ట్ అవ్వాలని ఎక్స్ కరెంట్ ప్లేయర్తో పెట్టుకున్నాను. సో ఎప్పుడు స్టార్ట్ చేసిన ఎక్స్ అనేది స్టార్ట్. అండ్ దెన్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఎక్స్తో స్టార్ట్ అయిన తర్వాత దీన్ని ఒక గ్రిడ్ ఫామ్స్ ఉంటుంది కదా, గ్రిడ్ ఫామ్ కాబట్టి 3 columns అండ్ 3 rows గ్రిడ్ ఫామ్ ఉంటుంది. దాని చుట్టూ బార్డర్ ఉంటుంది. బార్డర్ ఒక టైటిల్ నేమ్ ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ ఓకే మనం ఇప్పుడు అవన్నీ గ్రిడ్ అనేవి బోర్డు కదా, బటన్స్ అనేవి ఒక బోర్డు పై ఉండాలి. అంటే లైక్ బోర్డర్ని మనం బోర్డ్ అని డిఫైన్ చేసుకున్నాం పైథాన్ ఫామ్లో. సో సెల్ఫ్ డాట్ బోర్డ్ ఈక్వల్ టు ఓకే దానికి లైన్స్ ఒక 3 rows and 3 columns and each one has 3 buttons. So that's why 9 buttons we want. మనకు 9 buttons కావాలి. సో దాన్ని ఇందులో ఫస్ట్ ఎంటీగా క్రియేట్ చేసుకుందాం. ఎంటీ బటన్స్ క్రియేట్ చేసుకుందాం. ఒక్కొక్క రోలో 3 బటన్స్. ఓకే ఓకే నెక్స్ట్ మనం బటన్స్ కావాల్సినవన్నీ క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ విండో. ఓకే విండోని మనం టీకేలో పెట్టుకుందాం. అండ్ విండో ఈజ్ ఈక్వల్ టు ఓకే టీకే డాట్ క్యాపిటల్ T. ఓకే గుర్తుపెట్టిన క్యాపిటల్ T రావాలని క్లోజ్ బ్రాకెట్స్ పెడతాం. అవసరం లేదు, సారీ ఉంది క్లోజ్ బ్రాకెట్స్.
ఇంకా నెక్స్ట్ లైన్ సెల్ఫ్ డాట్ విండోకి టైటిల్ కూడా ఇవ్వాలి కాబట్టి మనం టైటిల్ ఇద్దాం సెల్ఫ్ డాట్ విండో డాట్ టైటిల్. సో మీ ఇష్టం, మీ టైటిల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ నేను క్లాస్లో ఇచ్చి నేమ్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మనకి అదే మెయిన్ కాబట్టి. టిక్ టాక్ టాక్. ఓకే, సో నెక్స్ట్ మనం సో సెల్ఫ్ డాట్ బటన్స్ క్రియేట్ చేసుకుందాం. సో బటన్స్ ఈక్వల్ టు ఎంటీ, ఫస్ట్ ఎంటీగా పెడతాను. నెక్స్ట్ దాంట్లో ఏమేం బటన్స్ ఏం క్లిక్ చేస్తే ఏమొస్తాయని క్రియేట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం సెకండ్ ఓకే, ఫర్ కండిషన్ అర్థం ఫర్ ఐ ఇన్ రేంజ్ 3. సో మ్యాక్సిమం రేంజ్ 3, అందులో 3 ఉంటాయి రోస్, 3 కాలమ్స్. సో నెక్స్ట్ రో ఈక్వల్ టు దెన్ ఫర్ ఐ ఇన్ రేంజ్ 3. సో ఆర్ అనేది రో అయితే జే అనేది కాలం. సో దాన్ని బటన్గా మనం క్రియేట్ చేసుకున్నాం అనుకున్నాం కదా, బటన్ డాట్ ఈజ్ ఈక్వల్ టు బటన్ ఈక్వల్ టు టీకే డాట్ బటన్. సో ఇందులో మనం ఏ బటన్కి ఏం కమాండ్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇక్కడ చేసుకుందాం. సో సెల్ఫ్ డాట్ విండో డాట్ టెక్స్ట్. సో మనం టెక్స్ట్ ఇవ్వాలి కదా, అంటే ఏం టెక్స్ట్ ఇస్తున్నామో. సో ప్రజెంట్ ఎంటీ చేసుకుందాం. అండ్ దాని విత్ అండ్ హైట్ కొడతాం, విత్ 20 అండ్ హైట్ వచ్చి ఒక 10 ఇద్దాం. సో దీనికి తర్వాత మనము కమాండ్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే దాని కమాండ్లు అంటే ఏది ప్రెస్ చేస్తే ఎక్స్ రావాలి అని, ప్రెస్ చేస్తే వై రావాలి, ఈ కమాండ్స్ కూడా మనం ఇవ్వాలి. సో దాన్ని ఇప్పుడు ఇవ్వడం కన్నా మీకు నెక్స్ట్ ముందు గ్రిడ్ క్రియేట్ చేసుకుని దాన్ని మీకు చూపిస్తాను. సో అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, ఎందుకంటే ముందే దాన్ని చేసుకోవడం అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకోసం ముందు బటన్ క్రియేట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ బటన్ డాట్ గ్రిడ్. సో ఇందులో రో అంటే ఐ అని తీసుకుందాం, అండ్ దెన్ కాలం అంటే జే అని తీసుకుందాం. కాలం జే. అండ్ నెక్స్ట్ రో డాట్ అపెండ్. దీన్ని అపెండ్ చేసుకోవాలి మనం రోలోకి. బటన్ ఓకే, అండ్ నెక్స్ట్ సెల్ఫ్ డాట్ సో మనం ఇందులో బటన్లోనే క్లిక్ చేసినప్పుడు మనకి బటన్ ఉంది గ్రిడ్ కదా, ఆ గ్రిడ్ని కూడా ఇదంతా బటన్ గ్రిడ్లో క్లిక్ అవ్వాలి. సో మనం క్లిక్ చేయగానే క్లిక్ అవుతూ ఉంటాను, కమాండ్ అనేది ఓకే అయినట్టు. సో దాన్ని క్లిక్ చేద్దాం, దాన్ని బటన్లోకి ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, క్యాపిటల్ జీ పెట్టాలి.
ఓకే, సంథింగ్ రైట్ అండి. ఓకే, దీన్ని అపెండ్ చేసుకుందాం. సో రో, ఇంకా రోలోకి అపెండ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మిస్టేక్ చూపిస్తుంది. సో మన ముందు లైన్ కంప్లీట్ చేద్దాం, నెక్స్ట్ అదే తెలుస్తుంది. ఓకే, దెన్ డిఫైన్ రన్. ఓకే, మనం రన్ క్రియేట్ చేయాలి. రన్ డిఫైన్ చేసుకున్నాం. దాని సెల్ఫ్ డాట్ లైక్ విండో డాట్ మెయిన్ లూప్. సో లూప్ క్రియేట్ అవ్వాలి. సో మెయిన్ లూప్లో దాన్ని డిఫైన్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఓకే, దీన్ని రన్ చేయడానికి ముందు మనం ఒక నేమ్ క్రియేట్ చేసుకుని ఆ నేమ్లో పెట్టుకుందాం. సో గేమ్ ఈజ్ ఈక్వల్ టు పెడదాం ఒక నేమ్, అది మీ ఇష్టం. గేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పెట్టేస్తున్నాను, టిక్ టాక్ టాక్. సో దెన్ గేమ్ డాట్ రన్. సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఎర్రర్ ఉంది కదా, ఎర్రర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఓకే, లైన్ 11 లైన్లో ప్రాబ్లం. ఓకే, అక్కడ డాట్స్ పెట్టలేదు. నెక్స్ట్ ఓకే, ఓకే, మనం ఈ బటన్స్ గ్రిడ్ని కూడా 10th లైన్లో మనం బటన్ అని పెట్టాము, సెల్ఫ్ డాట్ బటన్ అని. సో బటన్ గ్రిడ్ని కూడా పెడదాం. అదేనా ఒకసారి. ఓకే, వెయిట్ సెకండ్. సో ఇక్కడ చూడండి, యాడ్ బటన్ గ్రిడ్ టు ఏ క్లాస్ టిక్ టాక్ టైం చూపిస్తుంది. సో క్లాస్కి దాన్ని యాడ్ చేయమండి, ఎందుకంటే ఇక్కడ చూడండి అడుగుతుంది. సో ఇక్కడ యాడ్ చేసినా సరిపోతుంది, మన క్లాస్లో అది చూపించాలి. సో ఏం చూపించుకున్నా డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేయడం వల్ల ఎర్రర్ చూపిస్తుంది. సో ఎందుకంటే మనం క్లాస్లో యాడ్ చేయాలి. సో అక్కడ క్లాస్లో యాడ్ చేయడం కన్నా ఈ 11th లైన్లోనే చూడండి. ఓకే, అడుగుతుంది. సో క్లాస్లో లేదు, అది మీరు ఇప్పుడే పెట్టారు అని చెప్తుంది. సో అందుకోసం మనం దీన్ని పైన మనం ఆల్రెడీ సెల్ఫ్లోనే స్టార్ట్ అవ్వడానికి ముందే పెట్టాలి. సో ఎక్కడ అంటే అయితే స్టార్టింగ్ ఇన్సర్ట్ దగ్గర పెట్టాలి, లేదా డిఫైన్ దగ్గర పెట్టాలి. సో డిఫైన్ ఎక్కడైతే చెప్తుంది చూడండి, స్టార్టింగ్ డిఫైన్ దగ్గర క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఈవెన్ క్లాస్ ఇట్ ఆర్గ్యుమెంట్స్ రిటర్న్స్ ఏ న్యూ ఫ్యూచర్స్ అని. సో మనం అప్పుడు అక్కడ ఏం చేస్తామంటే ఓకే, ఈ చూడండి ఈ గ్రిడ్ అనేది ఇక్కడ ఇక్కడ 11th లైన్లో క్రియేట్ చేసుకుని సరిపోతుంది. అక్కడ మనం ఓన్లీ బటన్ అని పెట్టాం కదా, సో అది గ్రిడ్ అని పెడితే ఓకే. బటన్ గ్రిడ్ ఓకే, ఎర్రర్ మిస్ ఉంది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి మనకి బటన్స్ వచ్చేసిన గ్రిడ్ అనేది వచ్చింది, బటన్లో క్లిక్ అవుతుంది. సో అలా మనకి క్లిక్ అవ్వాలి. ఇప్పటివరకు మనం చేసింది క్లిక్ అవ్వడం. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో మనం కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏం రావాలి అనేది కమాండ్ ఇద్దాం. ఆ కమాండ్లోనే మనకి ఎక్స్ అనేది వై అనేది రావాలి. సో దాన్ని చూద్దాం. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఇందులో 15th లైన్లో మనం ఇందాక వదిలేస్తాం కమాండ్ క్రియేట్ చేస్తాం. సో అక్కడ కమాండ్ క్రియేట్ చేద్దాం.
ఓకే, సి అని కొడితే కమాండ్ అని వచ్చింది. కమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం కమాండ్ ఇస్తామంటే ల్యాండా కమాండ్ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ల్యాండాలోనే మనం ఇవన్నీ క్రియేట్ చేయాలి. ఓకే, ఈ ల్యాండాలోనే మనం ఈ రో అంటే ఎక్స్ అని, ఓకే, రో అండ్ కాలమ్స్ని వాటి నేమ్స్ని వాటిని మనం డిఫైన్ చేయాలి. సో ఓకే, దాన్ని ఎలా డిఫైన్ చేద్దామని చూద్దాం. సో ముందుగా మనకి ఐ అంటే ఐ ఈక్వల్ టు ఐఎన్ అండ్ జే జే ఈక్వల్ టు జే, బికాజ్ ఎందుకంటే మనం ఐ ఆల్రెడీ కింద లైన్లో పెట్టాము. సో 16th లైన్లో రో అంటే ఐ అని, కాలమ్ జే, కాలమ్ అంటే జే అని. సో దాన్నే మనం ఇక్కడ కమాండ్ ల్యాండాలో ఇవ్వాలి. సో దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, 1 సెకండ్. ఓకే, ఈలోగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ, కమా జే ఈజ్ ఈక్వల్ టు జే. సో దీన్ని మనం ఒక కొత్త మోడ్లో దీనికి కొత్త కమాండ్ ఇద్దాం. సో ఇప్పటివరకు మనం చేయలేదు కాబట్టి, సో ఆ కమాండ్ ఏంటంటే ఓకే, సెల్ఫ్ డాట్ మూవ్. ఓకే, 1 సెకండ్. ఓకే ఓకే, సెల్ఫ్ డాట్ మేక్ మూవ్. సో మేక్ మూవ్ అనే కమాండ్ ఇచ్చి దాన్ని మూవ్ అవ్వమని చెప్తాం. అంటే ముందుగా అంటే ఒక బటన్ ఎక్స్, ఒక బటన్ నొక్కితే ఎక్స్ అవ్వాలి, ఇంకొక బటన్ నొక్కితే ఓ రావాలి. సో ఆ కమాండ్ మనం ఇస్తాం. దానికోసం ఈ మేక్ మూవ్ అనేది అవుతుంది, లేదంటే ఏది నొక్కినా ఒకటే అవుతుంది. సో ఇప్పుడు దాన్ని కూడా డిఫైన్ చేయాలి. నో వేస్తే సరిపోదు. సో డిఫైన్ చేద్దాం. ఓకే, డిఫైన్ మేక్ మూవ్. ఓకే, సెల్ఫ్ దీనికి రో అండ్ కాలమ్స్ ఉన్నాయి కదా, దాన్ని ఐ అని జే అనుకుంటాం కదా. సో రో అండ్ కాలమ్ ఇద్దాం. ఇప్పుడు ఇఫ్ I in range, so if self dot board లో రో అండ్ కాలమ్. సో ఏంటంటే మనం ఈ ముందు ఆ బోర్డ్కి రో ఏంటి, కాలమ్ ఏంటి, ఎక్కడ క్లిక్ చేయాలి ఏంటి అనేది కమాండ్ ఇస్తున్నాం. మీకు ఉంటుంది. ఓకే, సో ఎంటీ ఇద్దాం. ఎంటీ దెన్ ఓకే, సెల్ఫ్ డాట్ బోర్డ్ రో అండ్ కాలమ్. ఓకే, 1 సెకండ్. ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లేయర్. సో కరెంట్ ప్లేయర్కి అది ఉంటుంది, అంటే కరెంట్ ఎప్పుడు ఎవరు నొక్కితే వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ డాట్ బోర్డ్ బటన్ గ్రిడ్ రో అండ్ కాలమ్. డాట్ కాన్ఫిగ్. సో కాన్ఫిగ్ కమాండ్ని యూజ్ చేసుకుంటాం మనం. ఈ కాన్ఫిగ్ కమాండ్ని యూజ్ చేసి ఈ రో అండ్ కాలమ్స్ యొక్క మనకి కమాండ్స్ ఇస్తాం మనం వాళ్ళకి. ఏమని ఇస్తామంటే ఓకే, టెక్స్ట్ సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లేయర్. సో
ఓకే, నెక్స్ట్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఎక్స్ క్లిక్ అవుతుంది. చూడండి, ఏది చేసినా ఎక్స్ అనేది క్లిక్ అవుతుంది. సో మనకి ఎక్స్ తర్వాత ఓ కూడా క్లిక్ అవ్వాలి. సో మన రోస్ మాత్రం ఇచ్చాం కాబట్టి ఓకే. 1 సెకండ్ మళ్ళీ. ఓకే ఓకే, చూడండి ఎక్కడ క్లిక్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి రోస్లో అయినా ఏదైనా ఎక్స్ క్లిక్ అవుతుంది. సో ఒకటి ఎక్స్ అండ్ ఒకటి వై కూడా క్లిక్ అవ్వాలి. సో ఓ క్లిక్ అవ్వాలి. సో ఇప్పుడు ఓ క్లిక్ అవ్వడానికి కమాండ్ రాద్దాం. ఇంకా నెక్స్ట్ సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లేయర్ ఈక్వల్ టు ఓ. And if self dot current player is equal to x, capital X పెడుతున్నాము. ఓకే, else x. ఒకసారి రన్ చేసి చూద్దాం. దాన్ని ఓకే ఎక్స్ ఓకే, ఒకటి ఎక్స్ ఒకటి ఓ అవుతుంది. బట్ ఇక్కడ ఎక్స్ విన్ అయింది, అయినా విన్ ఎక్స్ అని కానీ లేకపోతే డ్రా అయింది కానీ ఎలాంటి కమాండ్ అది ఇవ్వట్లేదు. సో మనకి మెసేజ్ ఇవ్వాలి, విన్ అయితే విన్ అయ్యింది ఎవరు అనేది వేస్తే కంప్లీట్ అయినట్టు ఈ గేమ్. సో ఇప్పుడు మనం ఒక మెసేజ్ బాక్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ విన్ అయిందని, ఓ విన్ అయిందని, ఒకవేళ డ్రా అయిందని ఈ కమాండ్ని మనకు అది ఇవ్వాలి, ఇస్తేనే కంప్లీట్ అయినట్టు. సో మనం మెసేజ్ బాక్స్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, మెసేజ్ బాక్స్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ ఇంపోర్ట్ చేసుకున్న మెసేజ్ బాక్స్కి అప్పుడు మనం కమాండ్ రాయాలి ఇక్కడ. ఓకే, ఇఫ్ self dot చెక్ విన్నర్. సో విన్నర్ అనేది మనకి అది చెప్పాలి, చెక్ చేసి సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లేయర్. ఓకే, అండ్ ఈ కరెంట్ ప్లేయర్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు, అంటే చివరిగా ఒక ఎక్స్ విన్ అయితే ఎక్స్ అండ్ ఓ విన్ అయితే ఓ, దాన్ని ఎవరు విన్ అయితే వాళ్ళని అది చెక్ చేసి మనకి అది అవుట్పుట్ అనేది ఎవరు విన్నర్ అనేది ఇవ్వాలి. సో విన్ అవ్వాలి అంటే మనకి మెసేజ్ బాక్స్ అనేది ఉండాలి. సో ఆ మెసేజ్ బాక్స్ని క్రియేట్ చేసుకుందాం. పైన ఆల్రెడీ ఇంపోర్ట్ టెండర్ దగ్గర మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కాదు మెయిన్, ఇది 123 ప్లేయర్ దగ్గర ఫస్ట్ ఈ లైన్స్ వెయిట్ చేసుకుందాం, తర్వాత మెసేజ్ బాక్స్ వెళ్దాం. సో నెక్స్ట్ సెకండ్ ఈ చెక్ విన్నర్ని కూడా డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ డిఫైన్ చెక్ విన్నర్. సో దీంట్లో మనం ప్లేయర్కి ఇవ్వాలి కాబట్టి విన్నర్ అనేది. సో ఎవరో ప్లేయర్ అయితే ప్లేయర్, సో ప్లేయర్ అని పెడదాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 3. సో మనం రేంజ్ 3, సో 3 rows 3 columns కాబట్టి 3. ఓకే, అండ్
ఓకే. if self డాట్ ఇక్కడ మనం ఇది ఈ రేంజ్లో ఓకే సెల్ఫ్ కాదు ప్లేయర్ ఇద్దాం. ప్లేయర్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ కరెంట్ బట్ బోర్డ్. ఓకే, బోర్డులో ప్లేయర్ని అది ఐడెంటిఫై చేయాలి. సో రో అయితే రో, జే అయితే జే. సో దీంట్లో అది ఎలా చేయాలి అనేది అది మన అంటే అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం అండ్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో ఆ ప్యాటర్న్ ఇవ్వాలి. సో ఇది ఆ ప్యాటర్న్. సో నేను కాపీ చేసుకున్నాను అర్థం. సో ఫస్ట్ రో 0 అంటే ఫస్ట్ కాలం, ఫస్ట్ రోలో సెకండ్ కాలం అండ్ సెకండ్ రోలో థర్డ్ కాలం. సో 0 1 2 ఇవన్నీ 0తో స్టార్ట్ అవుతాయి. మనం 1 2 3 అంటాం. సో 0 1 2. సో ఆ ప్యాటర్న్. అండ్ దీనికి మనం రిటర్న్ అనేది ట్రూ అనేది రిటర్న్ చేయాలి మనకి, ఏది కరెక్ట్ అయితే అది. సో అందుకోసం రిటర్న్ ట్రూ చేయమంటాం. మనం కమెంట్ దానికి ఇవ్వాలి. సెకండ్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ మనకి ఉన్నాయి 3 లైన్స్ 3 రోస్ కాబట్టి సో దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే, అండ్ సేమ్ అదే దీంట్లోనే చిన్న చేంజెస్. సో ఇప్పుడు ఓ అండ్ ఐ, అండ్ నెక్స్ట్ 1 అండ్ ఓ ఐ, నెక్స్ట్ ఇది 2 అండ్ ఐ. సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్స్ అండ్ సెకండ్ రో ఫస్ట్ కాలం ఆ టైప్. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ట్రూ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం రోస్ అండ్ కాలమ్స్ని ఇచ్చేసాం. ఓకే, రోస్ అవి కాలమ్స్తోకి వెళ్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి 0, 0. ఓకే, 0 1, 2, 2 రిటర్న్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఓకే ఇందులోనే 0 I, sorry 2 and 1, 1 and 2, 2. Sorry, okay, 2, 2. So 2, 0. Then return true. అండ్ ఇప్పుడు మనం ఓకే దీనికి ఏమేమి ఇచ్చామో రోస్ అండ్ కాలమ్స్ ఇచ్చాము. సో రిటర్న్ చేయాల్సి చెప్పాము. సో మెసేజ్ బాక్స్ మనకు కావాలి. సో ఇప్పుడు మనం మెసేజ్ బాక్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నా, ఇక్కడ పాస్ చేయాలి. ఈ కరెంట్ ప్లేయర్ దగ్గర అది పాస్ చేయాలి, ఎవరు విన్ అయ్యారు ఏంటంటే. అందుకోసం జస్ట్ పాస్ అని పెట్టాను. సో ఆ పాస్ ప్లేస్లో మనం మెసేజ్ బాక్స్ని క్రియేట్ చేసుకుందాం. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే, 1 సెకండ్. సో రిటర్న్ ఫాల్స్, మనకి ఫాల్స్ కూడా రిటర్న్ చేయాలి కదా, మరి అది రాంగ్ అయితే రాంగ్ అని. సో అది ఏదైనా అది రిటర్న్ చేయాల్సిందే. మనం అలాగే కమెంట్ చేసుకోవాలి, అన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఆన్సర్ అనేది. సో ఇప్పుడు మనం సెల్ఫ్ డాట్ ఈజ్ డ్రా. ఓకే, దీనికి పాస్ ఈజ్ డ్రా అనేది ఏంటనేది మనం డిఫైన్ చేయాలి దాన్ని కూడా. ఓకే, ఇంకా డిఫైన్ ఈజ్ డ్రా.
ఓకే, ఫర్ లూప్ యూస్ చేద్దాం. ఫర్ ఆర్ ఇన్ రేంజ్, ఆరెంజ్ స్టార్ట్ బోర్డ్. if empty row in row is equal, okay, and return false. ఎంటీగా ఉంటే అది ఫాల్స్ రిటర్న్ చేయాలి, అదర్వైజ్ అది ట్రూ రిటర్న్ చేయాలి. అంటే ఎంటీగా లేకపోతే ట్రూ రిటర్న్ అవ్వాలి, అది ఒకవేళ ఎంటీ అయితే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో మనం ఇప్పుడు అవి మైండ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దగ్గర మిస్టేక్ ఉందా, మిస్టేక్ అని చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ ఓకే, ముందు మనం ఇక్కడ మెసేజ్ బాక్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఫ్రంట్ ఎండర్ ఇంపోర్ట్ మెసేజ్ బాక్స్. దాన్ని ఇప్పుడు మెసేజ్ బాక్స్ని ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో. సో మెసేజ్ బాక్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి షో ఇన్ఫో. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఏం పెడుతున్నాం అనేది మనకి అక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం ఏం డిస్ప్లే చేయాలి, సో ముందు టైటిల్లో డిస్ప్లే విత్ ఒకటి ఉంటుంది, అండ్ సెల్ఫ్ ప్లేయర్గా కింద డిస్ప్లే విత్ ఉంటుంది. సో టైటిల్లో డిస్ప్లే విత్ చూద్దాం, గేమ్ ఓవర్. సో ఏది చూపించినా గేమ్ అయిపోయిందని అర్థం. సో గేమ్ ఓవర్. అండ్ నెక్స్ట్ అది విన్నర్ అయితే విన్నర్ డ్రా, మనకి విన్నర్ డ్రా మాత్రమే ఉంటుంది, ఇంక వేరే కమెంట్ ఉండదు ఇందులో ఈ గేమ్లో. సో ద విన్నర్ ఈజ్ అని పెడదాం, ద విన్నర్ అని పెడదాం. టైటిల్ మెసేజ్ ద విన్నర్. విన్నర్ ఈజ్ ఎవరంటే ఆడుతున్న కరెంట్ ప్లేయర్. సో ప్లస్ సెల్ఫ్ డాట్ కరెంట్ ప్లేయర్. విన్నర్ మన కరెంట్ ప్లేయర్. సో అలాగే డ్రా అయితే డ్రా కమాండ్ అలాగే రాసాం కదా, అక్కడ మెసేజ్ బాక్స్ డ్రా కమాండ్లో పెట్టుకుంది. సో అదే మెసేజ్ బాక్స్ డాట్ షో ఇన్ఫో. సో ఇక్కడ మనము ఇక్కడ కూడా గేమ్ ఓవర్ కాబట్టి గేమ్ ఓవర్ అండ్ ఇట్స్ డ్రా అని టైటిల్ డిస్ప్లే చేద్దాం. Game over and it's draw. It's a draw. సో ఇక్కడ మనం జస్ట్ ఫస్ట్ ఇచ్చేది టైటిల్ అవుతుంది, నెక్స్ట్ మెసేజ్ అవుతుంది. సో మనం మెసేజ్ ఇవ్వలేదు, సో మెసేజ్ ఇవ్వలేదు కాబట్టి మెసేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో కూడా చూద్దాం దాన్ని రన్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ మనం విన్నర్ అయినప్పుడు అక్కడ సెల్ఫ్ డాట్ విన్నర్ డాట్ క్లోజ్ క్విట్. ఓకే, క్విట్. మరి క్విట్ అవ్వేది కూడా మనకి డిస్ప్లే అవ్వాలి కదా. ఓకే, క్విట్. సో క్విట్ అనే ఆప్షన్ కూడా కంపల్సరీ మనకు ఉండాలి, లేదంటే అది కష్టం. సో క్విట్ డ్రా అయినా క్విట్ అవ్వాలి. సో దాన్ని ఇవ్వడం.
ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇంపోర్ట్ దగ్గర మిస్ అయింది. then once again run. ఓకే, అయిపోయింది. ఓకే, ఎక్స్ 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 ఓకే, ఎక్స్ రిపీట్ అవుతుంది. సో ఓ కమాండ్ మిస్ అయింది. ఓకే, ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఎర్రర్ అయితే వచ్చిందో ఒకసారి రీడ్ చేస్తే ఎర్రర్ అర్థమవుతుంది. ఓకే, లైన్ 15 ఓకే, వన్స్ అగైన్ చెక్. ఓకే, మనం ఈ 45 లైన్లో రో ఆర్ అని పెట్టాము. సో రో అక్కడ, సో ఆ మిస్టేక్ వల్ల మొత్తం ఎలా వచ్చింది. మళ్ళీ వన్స్ అగైన్ రన్. దెన్ ఎక్స్ ఓ ఎక్స్ ఓ ఎక్స్, సో ఎక్స్ విన్ అయింది. సో విన్నర్ ఈజ్ ఎక్స్. అండ్ దెన్ ఓ కూడా చూద్దాం. ఎక్స్ ఓ ఎక్స్, సో విన్నర్ ఈజ్ ఓ. సో ఓ కూడా విన్ అయింది. అండ్ దాన్ని ఇప్పుడు మనం ఓకే డ్రా చూద్దాం.